మరి ఈ రోజు ఎప్పుడు చూసే విజయవాడని కాకుండా కొత్త విజయవాడని చూసాను అనమాట. మరి ఈ మాట ఎందుకన్నానో వీడియోని లాస్ట్ వరకు చూడండి. విజయవాడ రాగానే రిలయన్స్ డిజిటల్ కి వచ్చేసామండి. కార్ ని లాక్ చేయడం మర్చిపోయాను. లక్కీగా పైనుంచి మన కార్ కనపడుతుంది కాబట్టి ఇక్కడ నుండే లాక్ చేశాను అనమాట. మరి రిలయన్స్ డిజిటల్ కి మా ఓనర్స్ వచ్చారండి. సో మరి ఖాళీగా కార్లు ఎంతసేపు కూర్చుంటామని నేను కూడా పైకి వచ్చేసాను. అక్కడ నుండి రిలయన్స్ డిజిటల్ గోడౌన్స్ కి స్టార్ట్ అయ్యాము. ఎదురుగా చూస్తున్నారు కదా, నాకైతే విజయవాడలో లేను అన్నట్టుగా అనిపించింది. ఇంకా వేరే స్టేట్ కి వచ్చేసామా అన్నట్టుగా ఉంది. ఇక్కడ లొకేషన్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ ఎండలో కూడా చాలా బాగుంది. మరి అందుకే అన్నానండి కొత్త విజయవాడని చూసానని. మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ సో లైవ్ లో చూస్తుంటే ఉందండి, మామూలుగా లేదనమాట. సో మరి ఏరియా పేరు అలాగే ఇది విజయవాడ లెక్కలోకి వస్తుందో లేదో మీకు ఏమన్నా తెలిస్తే ఒకసారి కామెంట్ చేసేయండి. చుట్టూ పొలాలండి, మధ్యలో రోడ్ అనమాట. అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసామండి గోడౌన్స్ కి. ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ అలాగే హోండై ఇవన్నీ ఇక్కడ గోడౌన్స్ అనమాట. సో మరి అక్కడ షోరూమ్ లో ఇచ్చిన బిల్ తీసుకుని వచ్చేసాము. ఎదురుగా ఉంది కదండి, అదే మా ఓనర్ గారు తీసుకున్న ఐటమ్ అనమాట. సో ఇదండి, ఇంకా రిటర్న్ అవ్వాలి. మరి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసేయండి. ఇంకా ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.